ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజు వాళ్ళ నానమ్మ తాతయ్య కావ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళి తనని అత్తవారింటికి రమ్మని పిలుస్తారు. ఇక కావ్య అయితే నా మనసు విరిగిపోయింది, నేనెక్కడికి రానమ్మమ్మ అని చెప్పడంతో ఇక వాళ్ళిద్దరూ తిరిగి ఇంటికి వచ్చి ఆ విషయాన్ని రాజుకు చెప్తారు. ఇప్పుడు కావ్యని తీసుకురావడానికి నేను మీ అమ్మో కాదు వెళ్ళాల్సింది, నువ్వే వెళ్ళాలి. నీ భార్యని నువ్వే తీసుకురావాలి. నువ్వు బ్రతిమలాడి తీసుకొస్తావో లేకపోతే అడుక్కుని తీసుకొస్తావో అది నీ ఇష్టం. కావ్య మాత్రం ఇంటికి ఖచ్చితంగా వచ్చి తీరాలి అని తను చెప్తూ ఉంటే ఇక రాజు అయితే నేనెందుకు వెళ్ళాలి, నేనైతే వెళ్ళను, నేను అసలు తనని పిలవను కూడా పిలవనని చెప్తూ ఉంటాడు. ఇక రుద్రాణి అయితే రాజు ఎక్కడ వెళ్ళి కావ్యని ఇంటికి తీసుకొచ్చేస్తాడని భయపడిపోతూ అడ్డుకోబోతూ ఉంటుంది. ఇక స్వప్న సుభాషు వాళ్ళమ్మ రుద్రాణిని తిట్టడంతో ఇక తను కామ్ అయిపోతుంది. ఇక రాజు అయితే నన్ను ఏం చేయమంటారు, వెళ్ళి తన కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడి ఇంటికి తీసుకురావాలనా అని వాళ్ళ నానమ్మని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇంతలో అపర్ణ అయితే కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు, ఒక ఆడదాని మనసు విరిగిపోతే అతుక్కోవడం ఎంత కష్టమవుతుందో ఈరోజు నువ్వు తెలుసుకునే తీరాలి, నువ్వు వెళ్ళి కావ్యని ఇంటికి తీసుకురా అని తను చెప్పడంతో ఇక తప్పుతుందా, నా ప్రయత్నం నేను చేస్తాను, ఒకవేళ తను రాకపోతే నన్ను మళ్ళీ ఎవరు ఏమీ అనకూడదని చెప్పి ఇక కావ్యని తీసుకురావడానికి తన పుట్టింటికైతే వెళ్తాడు రాజు. ఇక కనకం తన భర్తతో చెప్తూ ఉంటుంది, ఈసారి దసరాకి బొమ్మల కొలువు పెట్టి ముగ్గురు కూతుల్ని పిలుద్దామనుకుంటే ఎలా జరిగింది ఏందండి అని తను చెప్తూ ఉంటే ఇక కృష్ణమూర్తి అయితే ముందుగా నువ్వు ఏది అనుకోవద్దు, అప్పటికప్పుడు అన్నీ అనుకోవచ్చు అని తనని మందలిస్తూ ఉంటాడు. ఇక రాజు కారు దిగి నేరుగా ఇంట్లోకి రావడం చూసి కనకం అదిగో అల్లుడు గారు వస్తున్నారు, కావ్యని తీసుకెళ్తారేమో అని సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇక నేరుగా వాళ్ళ దగ్గరికి వచ్చిన రాజు, మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వెకేషన్స్కి వచ్చింది, ఎక్కడ సేద తీరుతుంది అని అడగడంతో ఇక అర్థం కాని కనకం అయితే మీరు మా అమ్మాయి గురించి అడుగుతున్నారని అర్థమవుతుంది, తను ఇంట్లోనే ఉంది అని చెప్పడంతో ఇక ఇంతలో కావ్య కలర్స్ తీసుకొని బయటికి రావడంతో ఇక కృష్ణమూర్తి కనకం అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుని తేల్చుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకని వాళ్ళిద్దరూ లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక కావ్య తనతో ఏమీ మాట్లాడకుండా అక్కడ వచ్చి కూర్చొని బొమ్మలకి కలర్స్ వేస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే అదేంటి, నేనొచ్చేంతసేపైనా నన్ను పట్టించుకోకుండా మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నావు, ఇక రా ఇంటికి వెళ్దాం అని తను పిలుస్తూ ఉంటే ఇక కావ్య అయితే నేను ఎక్కడికి రాను అంటుంది. నువ్వు రానంటే మా మమ్మీకి ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి అని అంటూ ఉన్న రాజుతో అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు అంటూ ఉంటుంది కావ్య. ఇక రాజు అయితే ఎందుకే నీకు అంత పొగరు అంటుంటే చూడండి, రావే పోవే అంటే ఊరుకునేది లేదు, అసలు మీరెవరు నేనెవరు, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీకు నాకు సంబంధం ఏమిటి, మీరు అసలు నాకు ఏమవుతారు, ఇప్పుడు నేను మీకు ఏమీ కాను, మీరే అన్నారు కదా బలవంతంగా కాపురం చేశానని, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని అని కావ్య అంటూ ఉంటే మా మగవాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటల్ని మీరు అస్త్రాలుగా వాడుతూ ఉంటారా, అయినా ఇదంతా ఎందుకు, నువ్వు వచ్చి ఇంట్లో దీపం పెట్టాలంట, ఆ దీపం పెట్టకపోతే ఇల్లంతా చీకటైపోతుందంట అని తనంటూ ఉంటే ఇక రాజు మాటలకి కావ్య నేను ఎక్కడికి రాను, దీపం పెట్టాలంటే మరొక ఆప్షన్ చూసుకోండి అని తను చెప్తూ ఉంటుంది. ఇక రాజు అయితే నువ్వు రాకపోతే కాళ్ళు పట్టుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయి కన్నీళ్లు పెట్టుకునైనా నిన్ను నేను తీసుకుపోతాను అని తను చెప్తూ ఉంటే ఇక కావ్య అయితే అవునా, ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చూపులు చూసి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకొని కాపురం చేసి తెల్లవారితే అగ్గిపెట్టి ఇచ్చి దీపం పెట్టించుకోండి, అయినా మీ అమ్మగారు చెప్పితేనే వచ్చారా, మీ నానమ్మ తాతయ్య బలవంతం చేస్తే వచ్చారా అని కావ్య అంటుంటే ఇక రాజు అయితే ఎందుకు అందుకు వచ్చి చచ్చాను, నువ్వు కూడా వచ్చి చావచ్చు కదా అని అంటుంటే అవును వచ్చి చచ్చాను, మళ్ళీ చచ్చే ఓపిక నాకు లేదు అంటుంటే అలా అంటే ఎలా, ఈ దుగ్గిరాల వంశాన్ని ఏమైపోవాలి, మా దుగ్గిరాల నిలయంలో నీ అడుగు పెట్టకపోతే మా కుటుంబాన్ని ఎవరు ఉద్ధరించాలి, నువ్వు వచ్చేయడంతో మా ఇంటి మహాలక్ష్మి బయటికి వచ్చేసింది, నువ్వు వస్తే ఆ మహాలక్ష్మి తిరిగి ఇంటికి వస్తుందంట, నువ్వు రాకపోతే మా అమ్మను అంత కష్టపడి బ్రతికించుకున్నది వృధా అయిపోతుంది కదా, పెద్దవాళ్ళ మాటని పెడచివన పెట్టినవాడిని అవుతాను అని రాజు అంటుంటే అవునా, మీరు అన్న మాటని వెనక్కి తీసుకోవడానికి కాదన్నమాట వచ్చింది, అయితే ఆ మాటలన్నీ నిజంగానే అన్నారన్నమాట, సరే ఒక పని చేయండి, నేను మీకు ఒక బొమ్మనిస్తాను, తీసుకెళ్ళి షోకేస్లో పెట్టుకోండి, కాళ్ళు విరగొట్టి ఒక మూలన పడేసిన ఒక్క మాట కూడా మాట్లాడదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదు, మీరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అని కావ్య అంటూ ఉంటే ఇక రాజు అయితే నాకు తెలుసు నువ్వు ఇలాగే మాట్లాడతావని, నీ అసలు స్వరూపం ఇదే,
ఏదో నేను పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తావని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఏమని సమాధానం చెప్పాలి అని అంటూ ఉన్న రాజుతో ధైర్యంగా వెళ్ళి నిజాయితీగా ఇక్కడ జరిగింది జరిగినట్టు చెప్పండి అని కావ్య అంటుంటే, సరే అయితే ఫోన్ చేసిస్తాను, మా అమ్మకి నువ్వు రావడం లేదని చెప్పు అని ఫోన్ ఇవ్వబోతూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఆ ఫోన్ తీసుకోకుండా, ధైర్యం ఉంటే మీరే జరిగింది జరిగినట్టు చెప్పండి, లేదంటే దమ్ము లేదని ఒప్పుకోండి, నాకైతే ఫుల్లుగా క్లారిటీ ఉంది, ఏం చెయ్యాలో ఏం చేయకూడదని తను చెప్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే ఎలాగైనా కావ్యని ఇంటికి తీసుకెళ్లాలని, ఏం చేస్తే నువ్వు మా ఇంటికి వస్తావు అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే ఏం చేసినా సరే, మా ఇంటి ముందు తలకిందులుగా తపస్సు చేసినా సరే నేను మీ జీవితంలోకి అడుగు పెట్టను, మీ ఇంటి గడప తొక్కను, తిరిగి వచ్చే ఆలోచనే ఉంటే అసలు గడపే దాటను అని కావ్య ఖచ్చితంగా చెప్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే ఇదే నీ ఆఖరి నిర్ణయమా అని తను అడుగుతూ ఉంటే, మొదటిది రెండవది అంటూ ఇన్ని నిర్ణయాలు ఉండవు, ఒకటే నిర్ణయం అని ధైర్యంగా కావ్య రానని చెప్తూ ఉంటుంది. ఇక కావ్య ఖచ్చితంగా ఇంటికి రాను అని చెప్పేసరికి ఇక రాజుకి ఏమీ అర్థం కాదు. ఎలాగైనా కావ్యని ఇంటికి తీసుకెళ్ళాలి, అదొక్కటే తనకు తెలుసు. ఇక కావ్య లేకుండా ఇంటికి వెళితే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నానమ్మ తాతయ్య తనని ఎన్ని మాటలు అంటారో అని భయపడి ఇక మళ్ళీ కావ్య దగ్గరికి వచ్చి, నేను నీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను, ఇది ఎవ్వరికి ఇవ్వని వెరైటీ ఆఫరు, ఏ భర్త ఏ భార్యకు ఇవ్వని అవకాశం అంటుంటే ఇక కావ్య అయితే అదేంటో చెప్పండి అని అంటూ ఉంటుంది. నువ్వు మా ఇంట్లో కోడలుగా నటించడానికి నీకు ఎంత కావాలి అని కావ్యని అడుగుతూ ఉంటాడు. ఇక బ్లాంక్ చెక్పై సంతకం చేసి కోడలుగా నటించడానికి ఎంత కావాలంటే అంత ఇస్తాను అని తనకి ఇవ్వబోతూ ఉంటాడు. ఇక కనకం అయితే చాటుగా ఉండి ఆశ్చర్యపోయి ఇదంతా చూస్తూ, ఇదేంటి అల్లుడు గారు ఎలా చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక కావ్యకైతే చాలా కోపం వస్తుంది. డబ్బు తీసుకొని నేను కోడలుగా నటించాలనా, నీ తిక్క కుదర్చాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ చెక్కుని తీసుకొని తను కోడలుగా నటించడానికి ఒప్పుకుంటుందా, లేక తనకి బుద్ధి వచ్చేలాగా చేయడానికైనా తను వాళ్ళ ఇంటికి వెళుతుందా అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.